అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మిస్ మా ఇంటి తోట. బ్యాక్గ్రౌండ్ అంటే చూస్తుంటే అనిపిస్తుంది కదా మీకు, అంటే ఎక్కడ వచ్చిందిగా వీడియో తీసేది పెడుతుంది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు పిల్లలందరికీ క్రిస్మస్ హాలిడేస్ కదా, అందుకని ట్రిప్కి వచ్చినాం మేము. ఇప్పుడు 10 రోజులు హాలిడే కదా పిల్లలకు, ఇక ఫుల్ ఎంజాయ్, ఇక ఇటుబాటు తిరగడం అంతా. మెల్బోర్న్ సిటీ నుంచి 250 కిలోమీటర్లు, కానీ మొత్తం ఫారెస్ట్లో వచ్చినట్టే ఉంది అబ్బా. మొత్తం చూస్తుంటే అయితే ఫారెస్ట్లోకి వెళ్ళి వస్తున్నట్టే అనిపించింది నాకు. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి కూడా మంచిగా. ఒక అందమైన లొకేషన్ ఇదంతా. ఇక్కడ బాల్కనీలో నిలబడితే మంచిగా ముందర లేక్, పెద్ద లేక్ కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళిన దగ్గర చూడు లేక్. అవునా? క్రిస్మస్ హాలిడేస్ కదా, ఒక 4 రోజులు వచ్చి అందరు మంచిగా ఇక్కడ వచ్చి అందరు ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇక్కడ అన్నీ అవే మొత్తము టూరిస్టుల కోసం అన్నీ మొత్తము. కానీ ఇక్కడ ఇంకా చూస్తే కొండల్లాగా ఎట్లున్నది చూస్తే భయంకరంగా ఉంది. నాకు అనిపిస్తుంది నైట్ ఉంటే ఎట్లుంటుందో అని. ఆల్రెడీ ఇది ఇచ్చిన ఆయన ఓనర్ చెప్పిండంట, స్నేక్స్ చాలా ఉంటాయి జాగ్రత్త జరా అని చెప్పిండంట. అయితే స్నేక్స్ చంపడానికి కూడా కర్రలు పెట్టిండు అక్కడ. అది మరీ ఒక పెద్ద వింత. బాగుంది పొలం, సూపర్. చిన్న బాల్ కాంటర్ లాగా ఉంది, ఏది పాతకాలం లాగా అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. ఈ చెక్కలు ఇవన్నీ చూస్తుంటే అక్కడ నుంచి అది పూల్ టేబుల్ ఒకటి, ఇది ఇట్లా అది సవతి అది చేసేదే మనకు కదా. ఫ్రిడ్జ్ అందుబాటులో అందుబాటులో ఇంత దూరం వచ్చిందంటే ఇక అదే కదా ఎంజాయ్. ఇంకా కూడా చూడండి. అయినా ఆస్ట్రేలియా నేను చాలా వరకు చూస్తున్నా అన్ని ఇట్లా చెక్కతోటి పాతకాలం టైప్ మాత్రం, అంటే సిటీ అవుట్స్కట్ పోయేదాన్ని చూడడానికి టూరిస్ట్ ప్లేస్కి అవుతున్నాం కదా, పోయిన దగ్గర ఇట్లా మొత్తం పాతకాలం టైప్ కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కానీ. ఇది ఫైర్ వేసుకోవడానికి కట్టెలు రెడీ పెట్టిండ్రు. మొత్తం అన్ని సెటప్ అనమాట అంతా. ఈ బొగ్గులు తీయడానికి, బూడిది తీసి పడేయడానికి కట్టెలు కూడా భలే ఉన్నాయి అబ్బాయి. కట్టెలు కూడా ఎంత ఇది మంచిగా మంటాయి బాగా. లేక్ దగ్గరికి వెళ్తున్నాం, అందరు వచ్చేంత వరకు ఒకసారి పోయి చూద్దామని వెళ్తున్నాం ఫస్ట్ మేము. ఇక అందరు వచ్చాక సందర్శన అయితే కదా వీడియో తీసుకోవడానికి కాదు, అందుకని ఫస్ట్ పోయి వీడియో తీసుకొచ్చుకుంటే అయిపోద్దని వెళ్తున్నాం ఫస్ట్ నేనైతే. సాయి చెప్పు స్వాతి ఒకసారి. అయితే వాడు పాము అని చెప్పే నుంచి మా మనవాడు ఇక పాము ఎక్కడుంది పాము చూపెట్టాలంట. నీకు పాము చూపెడతారా అన్నదా? పాము అంటే చాక్లెటా బిస్కెటా? పాము చూపిస్తారా అంటున్నావు? అయితే కావాలంటే ఎక్కడుంది ఏదో షాప్కి పోయి బొమ్మ చూపిస్తారని చెప్తున్నావు. ఈ లొకేషన్ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంటుంది చూడు, అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూస్తుంటాం
ఫైజన్ ఎందుకురా స్టిక్ పట్టుకున్నావు? ఒకసారి చూడండి మా మనవాడు అది అమ్మమ్మ జాగ్రత్త మామూలు నువ్వు కనబడితే నేనే ఫస్ట్ దానితో ఫైట్ చేస్తా అని కర్ర పట్టుకుని ఆయన ఫస్ట్ పోతుండు మామూలు వెనకాల ఫాలో అవ్వమంటుండు. రాగానే మా అమ్మాయి అంటుంది వింటేజ్ ఇల్లు లాగానే ఉంది అని అంటుంది. అంటే నేను అదే అంటున్నా, వింటేజ్ ఇల్లు జాగానే అబ్బా వింటేజ్ ఇల్లా అంటుంది. అయితే చీరలు మాత్రమైతేనే వింటేజ్ చీరలు కావాలి అని అంటారు. వింటేజ్ చీరలు ఎంత ఫేమస్ ఇల్లు కూడా అంత ఫేమస్ కదా. వింటేజ్ పట్టు చీరలు అని ఇష్టపడి కట్టుకుంటారు. నేను ఇండియాలో ఉంటే ఒకటే మమ్మీ వింటేజ్ చీరలే ఇప్పుడు ఫేమస్ తీసుకురావే అని చెప్పారు నాకు. ఇప్పుడే ఇల్లు మాత్రం వద్దంట వింటేజ్. మేముండే బాల్కనీలోకి వెళ్ళి వీడియో తీస్తున్నాను నేను. ఇంత దూరంగా చుక్కల్లా కనబడుతున్నాయి చూడండి. కంగారోస్ కనబడుతున్నాయా మీకు? అసలు ఇంత దూరంకి వెళ్ళి ఇంత బాగా లేక్ పక్కకే కనబడుతున్నాయి. ఇంత అందమైన లొకేషన్ కదా. చిన్నల్లుడు ఫిష్ పడతానికి వెళ్ళి ట్రై చేస్తున్నాడు. Guess who he is? Oh, sorry. One for you too. One for you too. That's you, one for you too. Sorry, I've only got 7. Going to be fun. It has a name on it. You got a chocolate back too. Santa Tata should be more organized. Okay. Who is it? Who is it? Fountain! The biggest one. And you get a chocolate pack too. Hang on. Okay. Now the last is the best. Mia, open your gift. Merry Christmas! Merry Christmas! Hip hip! I mean, open your gifts. ఇంకా టైం తీసుకుంది నా టైం పాస్ వాళ్ళకి అదే టైం పాస్ కదా. Wow, make a mix. Wow. Ah, you got makeup. Daddy, look what I have. That's so cute. Pinky, Yes, you got it. That's you, Daddy. What did you get? A Barbie? ఒక్క మనిషి లేరు, చెట్లు గుట్టలు తప్ప ఏం లేవు, కంగారు తప్ప. చూస్తే భయం అవుతుంది అసలు. నైట్ ఎట్లున్నామో ఏమో మరి ఇలా. క్రిస్మస్ హాలిడేకి వచ్చిన ట్రిప్కి వచ్చిన ఫారెస్ట్. ఫారెస్ట్ అంటున్నా దీన్ని. నేను బిజీ లేదు అని అన్నా కదా, పిల్లల్ని అడిగితే చెప్తున్నారు ఇది మిడ్ వీక్ కదా మమ్మీ అందుకని లేరు, లేకపోతే ఫుల్ రష్ ఉంటుంది ఇదంతా అని చెప్పిండ్రు. కానీ అన్నీ ఖాళీ ఉన్నాయి. మా ఒక్కటి ఇంత అడవిలా
మాదొక్కటి ఇంకొకరు పక్కకున్నారు అంతే, ఇంకెవ్వరు లేరుగా. నైట్ మేమే ఉన్నాం. రాత్రి 12 గంటలకు అట్లా ఈ రోడ్ పోటీ ఇదంతా వచ్చేసింది. ఎంత చుమ్మా చీకటి, అబ్బో ఏం చూసినా భయం అవుతుంది. కుందేళ్ళు మాత్రం నైట్ అంతా తిరుగుతూనే ఉన్నాయి. కంగారుస్ కనబడతలేవు, పొద్దుక వరకల్లా వెళ్ళిపోయినాయి. కానీ నైట్ మొత్తము కుందేళ్ళే. పొద్దున కూడా తిరుగుతున్నాయి కుందేళ్ళు. ఇంత భయం లేదు ఇక్కడ, మా దగ్గర ఎలుగుంటే ఉండేవి కదా. అందరు అక్కడ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ క్రికెట్ ఆడి ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు మంచిగా. ఇప్పుడు స్నాక్స్ టైం అయింది. ఇక పానీపూరి కోసం పూరి ఎంపుతున్నాను నేను. నాకు ఆస్ట్రేలియాలో చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలందరూ కలిసి మంచిగా పాటలాగా చేసుకుంటారు, భలే అనిపిస్తుంది నాకు. పొద్దు వాళ్ళని లేవగానే మేము మార్నింగ్ వాక్ వచ్చినాము. ఒక చెట్టు చూసి చదువుతున్నాను. అసలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నది తెలుసా అది. ప్లమ్స్, చెర్రీ సేమ్ మన రేగ్గాయలాగా ఉన్నాయి. ఇవైతేనేమో కొద్దిగా జ్యూసీగా ఉన్నాయి. రేగ్గాయలు అయితేనేమో ఇక లోపల తిక్కువ ఉంటుంది కదా, పండగేమో జ్యూసీ ఉన్నాయి. అందుకోసమని ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఇవి మరి ఇలా రోడ్డు ఎట్లు ఉంటాయి కదా చూపు, ఎంతగానో ఉన్నాయి. తెంపుడు అక్కడ చూస్తారా ఇవి ఇంత ఆస్ట్రేలియా. అందుకోసం అని అన్నీ బాగుంటాయి. ఇవి కింద పడంగానే ఇవి జనాలకు అర్థం కావాలి కదా రోడ్డు మీద. మార్నింగ్ లేవగానే వేడి వేడి పెసరట్టు రెడీ అవుతుంది. బ్యాటర్ రెడీ చేసి పిల్లల్ని ముందే తీసుకొచ్చిండ్రు. వీళ్ళందరూ ప్లమ్స్ హంటింగ్కి వెళ్తున్నారు. లోపలికి ఒక కింద పడిపోతారు. డోంట్ గో ఇన్సైడ్. ఇగో నాన్నగారు
Can I see? Look how much you got. I have more. What are you making? Vodka, Nutella vodka cocktail. Oh, huh? Yeah. చూసినా నేను. అది కూడా ఇక్కడ అయితే ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు. ఒక్కొక్కరికి అట్లా వేస్తారా ఇప్పుడు? నైట్ అంతా ఫుల్ హంగామా పిల్లల డ్యాన్సులు, పేరెంట్స్ డాన్సులు, కానీ చాలా ఎంజాయ్ చేసిండ్రు అబ్బా. భలే అనిపించింది నాకైతే. ఈ 3 days మాత్రం ఎట్లా గడిచిపోయినాయో అర్థం కాలే మాకు. 3 రోజులు అయింది వచ్చి వెకేట్ చేస్తున్నాము. అయితే వాళ్ళు ఇచ్చేటప్పుడు లాగానే మళ్ళీ వెకేట్ చేసేటప్పుడు కూడా మొత్తం క్లీన్ చేసి ఇచ్చేసేయాలంట. నేనేమో జనాలు లేరు అనుకున్నా. మేమేమో వీక్ డే పోయినాం కదా, వీకెండ్స్లో అందరూ ఇప్పుడు జనాలు బాగా వస్తున్నారు, మొత్తం ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఇక చూడు ఎంతగానో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కకే ఉన్న గంట సింబల్ని కొట్టండి.